మాత్రేన్నమః. ఉపనిషద్దర్శిని 190 బృహదారణ్యకోపనిషత్తు సప్తమ అధ్యాయం ఏకాదశ బ్రాహ్మణం నుంచి త్రయోదశ బ్రాహ్మణం వరకు. ఏకాదశ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో ఈ శరీరానికి మనం చేసే ఏ పని అయినా తపస్సు లాంటిదే అనే విషయాన్ని చెబుతున్నాడు. జలపీడితుడైన వాడు సంతాపము చెందుతూ ఉంటాడు. అతని శరీరం తాపానికి గురి అవుతుంది. ఆ తాపం కూడా ఒక విధమైన తపస్సు. ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన వాడికి అంత్యక్రియలు జరిపించడం కోసం గ్రామం చివరనున్న అడవికి తీసుకుని పోతారు. అలా తీసుకుని వెళ్ళడం కూడా ఒక విధమైన తపస్సు అంటారు. మరణించిన వాడి శరీరాన్ని అగ్నిలో దహిస్తారు. అతని శరీరం దహింపబడటమే పరమ తపస్సు. ద్వాదశ బ్రాహ్మణం. కొందరు అన్నాన్ని బ్రహ్మస్వరూపం అంటారు. అది సరికాదు. అన్నంలో ప్రాణం అనేది లేకపోతే ఆ అన్నం పాడైపోతుంది, దుర్వాసన వచ్చి పాసిపోతుంది. అలాగే కొందరు ఋషులు ప్రాణమే పరబ్రహ్మ అన్నారు. ఇది కూడా సత్యం కాదు. ఎందుకంటే ఈ శరీరానికి అన్నం లేకపోతే శరీరం నీరసించిపోతుంది, ప్రాణం ఎండిపోతుంది. ఈ విధంగా చూస్తే అన్నం ప్రాణం రెండు విడివిడిగా బ్రహ్మం కాదనే తెలుస్తుంది. అన్నం ప్రాణం రెండూ కలిసి ఏకస్వరూపంగా ఉన్నప్పుడు మాత్రము పరబ్రహ్మతత్వాన్ని పొందుతాయి. ఈ విషయాన్ని పాత్రదుడు అనే మహర్షి తన తండ్రితో చెబుతూ ఇలా ప్రాణాన్ని అన్నాన్ని సమిష్టిగా పరబ్రహ్మస్వరూపంగా భావించేవాడికి నేను మంచి కానీ చెడు కానీ ఏమీ చేయలేను. అలాంటి బ్రహ్మానికి మంచి చెడులు ఇష్టాయిష్టాలు అనేవి ఉండవు. అన్న ప్రాణాలను రెండిటిని ఏకం చేస్తే బ్రహ్మభావం ఏర్పడుతుంది. ఈ సమస్త ప్రాణులు అన్నాన్ని ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి అన్నాన్ని వి అని, ఈ భూతాలన్నీ ప్రాణంతో రమిస్తున్నాయి కాబట్టి ప్రాణాన్ని రం అని భావించేవారు. త్రయోదశ బ్రాహ్మణం. ఉక్తం ప్రాణో వా ఉక్తం ప్రాణో హీద్గం సర్వముత్థాపయ త్యుదాస్మాదుక్త విధేద స్థిష్టతిక్తస్య సాయజగం సలోకతాం జయతి యా ఏవం వేద. శస్త్రం అనే ఋగ్వేద మంత్రాన్ని ఉక్తం అంటారు. ఈ మంత్రంలో ప్రాణమే ఉక్తంగా చెప్పబడింది. ఈ శరీరంలో ప్రాణం ఎంత ప్రధానమైనదో స్తోత్ర రూపంలో ఉండే మంత్రాలలో ప్రధానమైనది. ఉక్తంగా చెప్పబడిన ప్రాణమే అన్ని కర్మలను చేయించగలుగుతోంది. ఉక్తాన్ని ప్రాణస్వరూప బ్రహ్మగా ఉపాసించేవాడు ప్రాణాన్ని జయించిన వీరుడవుతాడు. ఈ ప్రాణం వల్లే సమస్త జీవులు ఒకదానితో ఒకటి కలిసి ఉంటున్నాయి. ప్రాణమే అందరినీ కూర్చి ఉంచేది. అందువల్ల ప్రాణమే యజస్సు. ప్రాణాన్ని హవిస్సునసగే యజుర్వేదంగా ధ్యానం చేయాలి. సమస్త భూతాలు ఈ ప్రాణంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. అందువల్ల ప్రాణాన్ని సామవేదంగా ఉపాసించాలి. ఈ ప్రాణమే మన శరీరాన్ని శస్త్రాల బారి నుండి, హింస నుండి రక్షిస్తుంది కనుక ప్రాణాన్ని క్షత్రంగా భావించి ఉపాసించాలి. ఈ విధంగా భావించి ఉపాసించే సాధకులు ప్రాణం యొక్క ఐక్యతను, సాలోక్యతను, సారూప్యతను పొందుతారు. సశేషం. శుభం భూయాత్.